వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను ఉషా. 2021లో ఏకగ్రీవాలను ప్రోత్సహించిన జగన్ ఇప్పుడు అదే ఏకగ్రీవాలను వ్యతిరేకించడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ అన్నారు. గురువారం నాడు విజయవాడలో యామిని శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనాభా ఆధారంగా ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటించారని ప్రస్తావించారు. ఏకగ్రీవాలు గ్రామాభివృద్ధికి, ప్రశాంత వాతావరణానికి ఉపయోగపడతాయని యామిని శర్మ అన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై దాడులు జరిగాయని, నామినేషన్లను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రజలను ఎదుర్కొనేందుకు జగన్, వైసీపీ సిద్ధంగా ఉండాలని యామిని శర్మ సవాల్ చేశారు. గడిచిన 2 సంవత్సరాల్లో రూపాంతరం చెందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అంశాల్లో చూస్తూనే ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో చాలా సీరియస్గా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము అటు సంక్షేమం పైన, ఇటు అభివృద్ధి కార్యక్రమాల పైన దృష్టి పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి దగ్గర 25-30 లక్షల కోట్ల ప్రాజెక్టులు వచ్చాయి. అంతెందుకు, నిన్ననే మనకి నితిన్ గడ్కరీ గారు పోలవరం చుట్టుపక్కల గ్రామాలకి ఇంకా మరింత కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు 840 కోట్లతో ఒక 45 కిలోమీటర్ల నేషనల్ హైవేని అప్గ్రేడ్ చేస్తూ విస్తరణ చేస్తున్నారు. బుట్టాయిగూడెం, ఎల్లండి, పట్టిసీమ, కొవ్వూరు మధ్యలో. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకు వచ్చినటువంటి భక్తులకి చాలా మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి, అలాగే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. మొన్న 2 రోజుల కిందట చూసాము, మరొక 75,630 కోట్లతో అమరావతి ఖరగ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవేకి కూడా కేంద్ర ప్రభుత్వము అనుమతులు ఇచ్చింది. ఇంత ఫాస్ట్గా, ఇంత 24 గంటలు 24/7 వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం అటు మోదీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కష్టపడుతూ ఉంటే తగదునమ్మా అనుకుంటూ మధ్యలో ప్రతిసారి వచ్చి ఏదో ఒక రకంగా ప్రజల్ని డిస్టర్బ్ చేయాలి, ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి, లేకపోతే గనక నేనున్నాను అని చెప్పని తన ఉనికిని ఇంకా ప్రజల్లో చూపించుకోవాలని తాపత్రయపడుతున్నారు పాపం మాజీ ముఖ్యమంత్రి గారు. అఫ్కోర్స్ ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదా, అలా అప్పుడప్పుడు ఆ మాట కూడా అంటూ ఉంటాం. నాటి జగన్ వర్సెస్ నేటి జగన్. ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి ఎంత బాగా ఆయన అంటే ఒక ఊసరి వెళ్ళి కూడా అన్ని రంగులు మరి మారుస్తుందో మార్చదో కానీ రకరకాలుగా ఆయన మాట మార్చేయడం, మడమ తిప్పడం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తేమి కాదు. అంతకుముందు ఎలక్షన్స్లో నవరత్నాలు అని చెప్పని ఏ ఒక్క రత్నం కూడా సరిగ్గా ఇవ్వలేదు, మాట మార్చారు, మడమ తిప్పేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పాపం వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే, ఆయన అధికారంలో ఉంటే ఒక నీతి, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రీతి. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆయన పత్రికలోనే వచ్చిందే చూపిస్తాను. ఆ రోజు ఏకగ్రీవం చేస్తే గనక కోట్లు ఇస్తాను అని చెప్పని అన్నారు. ఆ ఏకగ్రీవాల గురించి ఎక్కడ లేనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో తనలో నింపేసుకున్నాడు. పాపం నింపేసుకుని ఇంకా ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించి ఇంతకంటే పెద్ద లెక్చర్ ఎవరు ఇవ్వలేరేనేమో అన్నంతగా ప్రజల్ని మభ్యపెట్టాలని కోట్లు ఇస్తాను అని చెప్పి అన్నాడు. తీరా నజరానాలో ప్రకటించారు. ఈ రోజు ఏమంటున్నారు, ఏకగ్రీవం చేస్తే తన సొంత పార్టీ ఇన్ఛార్జీలకి టికెట్ ఇవ్వమని అంటున్నారు. అంటే సొంత పార్టీ ఇన్ఛార్జీలను కూడా బ్లాక్మెయిల్ చేయడంగా, థ్రెటన్ అంటే వాళ్ళని భయభ్రాంతులకి గురి చేసేటటువంటి దుస్థితి పాపం మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినందుకు ఆ పార్టీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత చింతిస్తున్నారు. అయినా అసలు ఏకగ్రీవం అని చెప్పనంటే ఆ రోజున డప్పు కొట్టుకొని చప్పట్లు కొట్టిన వ్యక్తి ఈ రోజు ఎందుకు వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.